वज़ीर सियाहत डॉक्टर वी श्रीनिवास गौड़ ने कहा कि रियासती हुकूमत महबूबनगर की तरक्की के लिए संजीदा इक़दाम कर रही है। हुकूमत ने रवा माह की 14 तारीख को जियो नंबर 390 के जरिए 50 करोड़ रुपए की इजराई के अहकाम जारी किए हैं। उन्होंने इस बात का इंकशाफ किया कि मनियाम कुंडा में इस माली साल में 25 करोड़ और आइंदा माली साल में मजीद 25 करोड़ से तरक्याती प्रोग्राम शुरू किए जाएंगे। इसी तरह वज़ीर श्रीनिवास गौड़ ने कहा कि महबूबनगर शहर में लक्ष्मी नरसिम्हा स्वामी मंदिर की तरक्की के लिए 6 करोड़ रुपए जारी किए गए हैं और 351 जियो जारी किया गया है। जुमा को महबूबनगर में नए कलेक्टर दफ्तर के रियासती चैम्बर में मीडिया के नुमाइंदों के साथ खिताब करते हुए वजीर श्रीनिवास गौड़ ने कहा कि मनियाम कुंडा जो पहले मनुला पहाड़ी के नाम से जाना जाता था, तिरुपति जैसी शोहरत रखता है। మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మన్యంకొండ దేవస్థాన కమిటీ చైర్మన్ గారితో పాటు వారి కమిటీ, లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కమిటీ, మా మిత్రులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. మన్యంకొండ దేవస్థానంగా ఉన్నటువంటి నేటి మన్యంకొండ ఒకనాడు మునుల కొండగా పిలువబడి మన్యంకొండగా మారి తిరుపతి మాదిరిగా తీరితే తిరుపతి, తీరపోతే మన్యంకొండ అనేటువంటి నానుడు ఉండేది. తిరుపతి పోయే భక్తులు ఎవరైనా తలనీలాలు సమర్పించుకోవడానికి ఏదైనా అసౌకర్యం ఉండి రాలేకపోయినా, మొక్కుకొని అక్కడ పోకపోయినా మన్యంకొండలో వచ్చి మొక్కితే కూడా సేమ్ పుణ్యం కలుగుతున్నటువంటిది శాసనాల ద్వారా చరిత్ర అనేది ఉంది. మొదటి మన్యంకొండ దేవస్థానం దేవాదాయ శాఖ గ్రేడింగ్ ప్రకారం, రెండవది జోగులాంబ, మూడవది బదిమడుగు. అంటే అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయము కర్ణాటక, ఆంధ్ర నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చేటువంటిది. కనుక భక్తుల సౌకర్యార్థం మాకు అన్నీ కూడా ఏర్పాటు కావాలి, చాలా గుట్ట ఉంది, మంచి చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరడం వెంటనే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని మరి ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా జియో నెంబర్ 390 ప్రకారం 50 కోట్ల రూపాయలు ఈ మార్చి లోపల, ఈ ఫైనాన్షియల్ 25, నెక్స్ట్ మార్చ్ తర్వాత 25 50 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఒక